ఎర్రటికులు పెసరపప్పుతో 2 రకాల స్నాక్స్ తయారు చేసుకుందాం. కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా వేగితే రుచి బాగుంటుంది. నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. ఈ మధ్యన హైదరాబాద్లో అకాల వర్షాలు పడి రోడ్లన్నీ మునిగిపోయినాయి. వాతావరణం చల్లబడిపోయి చలేస్తోంది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా స్నాక్ చేసుకుంటే బాగుంటుంది కదా. పకోడీ చేసుకుందామా, ఇంకేదన్నా చేసుకుందామా? పకోడీ అయితే శనగపిండి, ఎర్రటికులు అయితే ఆరోగ్యానికి మంచిది కదా. ఎర్రటికులు పెసరపప్పు ఈ 2 ఉంటే చాలు, చక్కటి స్నాక్ చేసుకుందాం రండి. ఇవి ఎర్రటికులు, ఆరోగ్యానికి మంచిది. దుమ్ము ధూళి లేకుండా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా నానుతాయి. పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవటం అయ్యింది. నానబెట్టుకున్న అటుకులు, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పులో నీళ్లు లేకుండా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. నలిగిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మిగతా దినుసులు వేసి కలుపుకుందాం. సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, ఇది ముడి పంచదార. నేను తెల్ల పంచదార బదులు ముడి పంచదార వాడుతున్నాను. ముడి పంచదార వేసుకుందాం. కొంచెం తీయగా ఉండి రుచిగా ఉంటే వడలు కూడా కొంచెం రంగు వస్తాయి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే పుల్లగా తినేటప్పుడు రుచిగా ఉంటాయి. పిండి అంతా బాగా పిసుకుతా కలుపుకోవాలి. తడి చేసుకుని ఇంతంత ఉండలుగా తీసుకోవాలి. ఇలా తట్టాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి. అంచులు పగిలిపోకుండా ఇలా నున్నగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ప్యాటీస్ తయారైనాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలంటే నూనె కాగే వరకు ఆగాలి. నూనె కాగింది. 2 నిమిషాల వరకు కదిలించకూడదు. ఎర్ర అటుకుల్లో ఫైబర్ ఉంది, పెసరపప్పులో ప్రోటీన్ ఉంది, పాలకూరలో ఐరన్ ఉంది, కొత్తిమీరలో వైటమిన్స్ ఉన్నాయి. వీటి వలన ఎర్ర అటుకుల స్నాక్స్ ఆరోగ్యానికి మంచివి. ఎర్రటికులతో చక్కటి స్నాక్స్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. షాలో ఫ్రైకి 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కింది. ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకున్నాం. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం. ఈ 2 రకాల స్నాక్స్ తెల్లటుకులతో చేసుకోవచ్చు, కానీ ఎర్రటుకులతో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మరింత రుచి పెరుగుతుంది. చక్కగా ఎర్రగా వేగినాయి. ప్లేట్ మీద టిష్యూ వేసుకుని వేగిన ప్యాటీస్ దీనిలో వేసుకుంటే ఎక్సెస్ నూనె ఉంటే పీల్చేస్తాం. ప్యాటీస్ చక్కగా వేగిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఎర్రటికలతోటి కట్లెట్స్ తయారు చేసుకున్నాం, వడలు కూడా తయారు చేసుకున్నాం. ఈ రెంటిని కూడా సాస్లో ముంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
పచ్చిదనం లేకుండా చక్కగా వేగినాయి. ఎర్ర అటుకులు 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు, సన్నగా తరిగిన పాలకూర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అన్ని కూరల్లోనూ వాడితే జలుబులు, ఫ్లూ జ్వరాలు రాకుండా ఉంటాయి. 6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ముడి పంచదార, 1 నిమ్మకాయ, చిన్న వెల్లుల్లి అంటే ఒక 10 రెబ్బలు ఉంటాయి, 1 ఇంచ్ అల్లం, 1 చెంచా జీలకర్ర. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే చాలు చక్కటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇవేళ ఎర్రటికులతో 2 రకాల స్నాక్స్ తయారు చేసుకున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.